దులీప్ ట్రోఫీలో భాగంగా రెండో రౌండ్ మ్యాచ్లు ఆరంభమయ్యాయి. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు చెందిన 2 స్టేడియాల్లో 4 జట్లు బరిలోకి దిగాయి. మరోవైపు జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 111 పరుగులు చేసి ఇండియా సి తరపున శతకంతో ఆకట్టుకున్నాడు. అలాగే బాబా ఇంద్రజిత్ 78 పరుగులు చేయగా ఇతనితో కలిసి మూడో వికెట్కు 189 పరుగులను అందించాడు. దీంతో ఇండియా బితో మొదలైన ఈ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా సి 79 ఓవర్లలో 5 వికెట్లకు 357 పరుగులు సాధించింది. ఈ దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్, షామ్స్ ములానీ, ఇంద్రజిత్ రాణించారు. ఇండియా బి, ఇండియా సి జట్ల మధ్య అనంతపురంలోని క్రికెట్ గ్రౌండ్ బిలో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి ఇండియా బి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఇండియా సి జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 46 పరుగులు చేసి రిటైర్డ్ హార్డ్ అయ్యాడు. సాయి సుదర్శన్ 43, రజత్ పటీదార్ 40, ఇంద్రజిత్ 78 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ ఇండియా బి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 126 బంతుల్లో 14 బౌండరీలు, 3 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి బ్యాటింగ్కు వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 46 పరుగులు, మానవ్ సుతార్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా బి బౌలర్లు ముఖేష్ కుమార్ 3 వికెట్లు, నవదీప్ సైని, రాహుల్ చౌహార్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతపురం క్రికెట్ గ్రౌండ్లోని ఏ మైదానంలో ఇండియా ఏ, ఇండియా డి జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఇండియా డి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఇండియా ఏ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. షామ్స్ ములానీ 88 పరుగులు, ఖలీల్ అహ్మద్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రథమ్ సింగ్ 7, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 7, తిలక్ వర్మ 10, రియాన్ పరాగ్ 37, షాషావత్ రావత్ 15, కుషార్గ్ 28, తనుష్ కోటియాన్ 53, ప్రసిద్ధ్ కృష్ణ 8 పరుగులు చేశారు. షామ్స్ ములానీ 8 బౌండరీలు, 3 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఇండియా డి బౌలర్లలో హర్షిత్ రాణా, విద్వత్ కావేరప్ప, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. శరాష్ జైన్, సౌరభ్ కుమార్ చెరో వికెట్టు పడగొట్టారు.